హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో స్థానికులు కాలుష్యానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలు వలన పొల్యూషన్ పెరిగిపోతోందని స్థానికులు ఆందోళన చేశారు. 2024 నాటికే ఇక్కడున్న ఫ్యాక్టరీస్ తరలిపోవాలని ప్రభుత్వ జీవో ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడే కొనసాగుతున్నారని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినతి పత్రాలు ఇచ్చినా చర్యలు మాత్రం తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొల్యూషన్ కారణంగా కొత్త వ్యాధులతో బాధపడుతున్నామని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాకు పొద్దున్న సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్లోను అండ్ సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనూ బాగా భయంకరమైన కలుషితమైన గాలి అయితే చాలా వస్తుంది. అది పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు. రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగేది స్వచ్ఛమైన గాలిని ఇస్తేనే తరాలు అనేది ముందరికి వెళతాయి. జీవితంలో ఇచ్చేది తల్లి ప్రేమ, స్వచ్ఛంగా కలుషితం లేనిది తల్లి ప్రేమ ఎంతో, అదేవిధంగా పిల్లల తాలూకా గాలి మనం ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి. అదైతే మనం ఇవ్వలేకపోతున్నందుకు ఒక ఆడదానిగా సిగ్గుపడుతున్నాను. దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాలని తీసుకువెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని, ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. మొన్న రీసెంట్గా మేము చెక్ చేస్తే 460 వచ్చింది. అసలు 460 అంటే 200 మామూలుగా ప్రజలకి చాలా హాని. అలాంటిది నాకు ఒక 1 year బేబీ ఉంది. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా, అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్లో మా సరౌండింగ్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. మాకు ఈ ఎయిర్ పొల్యూషనే కాకుండా గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. టీడీఎస్ అనేది 3600 వస్తుంది. అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ని మేము స్మెల్ కూడా చేయలేము. అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద గ్రౌండ్ వాటర్.